ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ దేనికి సంబంధించింది అంటే ఫుల్లీ లిటరేట్ అంటే సంపూర్ణ అక్షరాస్యత. సింపుల్‌గా చెప్పాలి అంటే 100% అక్షరాస్యత. మరి భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించినటువంటి మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే లడఖ్. మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే మిజోరం. రెండవ రాష్ట్రం ఏంటంటే గోవా. ఈ మూడింటిలో లడఖ్ 2024 జూన్‌లో అధికారికంగా గుర్తించబడింది. మిగతా 2 ఈ 2025 మేలో అధికారికంగా గుర్తించబడ్డాయండి. ఈ విధంగా భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యతను అంటే 100% అక్షరాస్యతను సాధించినటువంటి మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే లడఖ్. మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే మిజోరాం. రెండవ రాష్ట్రం ఏంటంటే గోవా. ఈ 3 ఏ పథకం క్రింద అధికారికంగా ప్రకటించబడ్డాయి లేదా అధికారికంగా గుర్తించబడ్డాయి అంటే ఉల్లాస్ అనేటువంటి పథకం క్రింద. ఉల్లాస్ అనేటువంటి పథకం యొక్క అసలు పేరు ఏంటంటే నవభారత సాక్షరత కార్యక్రమం. జాతీయ స్థాయిలో ఉల్లాస్ పేరుతో ప్రసిద్ధిగాంచిందండి. దాని అసలు పేరు ఏంటంటే నవభారత సాక్షరత కార్యక్రమం. అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం. ఇక్కడ వయోజనులు అంటే 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉన్నవారు. ఈ విధంగా ఉల్లాస్ అనేటువంటి పథకం క్రింద భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఏ విధంగా అధికారికంగా ప్రకటిస్తున్నారండి? సంపూర్ణ అక్షరాస్యతను సాధించినటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగా. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంపూర్ణ అక్షరాస్యతకు ప్రామాణికంగా ఒక బెంచ్ మార్కును నిర్ణయించింది. మరి ఆ బెంచ్ మార్క్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొద్దిగా సబ్జెక్ట్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భారతదేశానికి సంబంధించి సంపూర్ణ అక్షరాస్యత అంటే 100% కాదండి. మరి కనీసం ఎంత శాతం అక్షరాస్యత సాధించిన వాటిని సంపూర్ణ అక్షరాస్యత సాధించిన వాటిగా గుర్తిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 4 ఆప్షన్స్ కూడా ఇచ్చానండి. ఫస్ట్ వన్ 97%, సెకండ్ వన్ 95%, థర్డ్ వన్ 98%, ఫోర్త్ వన్ 96%. ఈ 4గింటిలో ఏదో ఒకటి ఆన్సర్గా ఉంది. కనీసం అంత శాతం అక్షరాస్యతను సాధించిన రాష్ట్రాలను ఆటోమేటిక్గా 100% అక్షరాస్యతను సాధించిన రాష్ట్రాలుగా అంటే సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన రాష్ట్రాలుగా అధికారికంగా గుర్తిస్తున్నారు. థ్యాంక్ యూ.